అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ 2025లోకి వచ్చేసాం. 2025లో ఒకవేళ మీరు మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. తర్వాత డిసిషన్ అయితే తీసుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా మిస్ కాకండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీరు 2025లో మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఏమేమి చూడాలి, ఏం చూసి మీరు మొబైల్ కొనాలి, వాటి గురించి మనం వీడియోలో పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీరు చూడాల్సింది 5Gకి వెళ్ళిపోండి. 4G ఫోన్స్ మ్యాక్సిమం కంపెనీస్ తీసుకురావడం కూడా ఆపేసి 2024లో నాకు తెలిసి అయిపోయినాయి. మోస్ట్లీ 2025లో కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్స్ అయితే మీకు మోస్ట్లీ 5G ఫోన్స్ వస్తాయి. మ్యాక్సిమం 5Gకి వెళ్ళడానికి ట్రై చేయండి. 4G తీసుకోకండి. ఫ్యూచర్లో మ్యాక్సిమం 2025 ఎండ్లోపు మీరు BSNL కూడా 5G అయితే తీసుకొని వస్తుంది. సో అంతా 5G మయమైపోతుంది. సెకండ్, బాక్స్ కంటెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బాక్స్లో మీకు అన్ని ఇస్తున్నారు లేదో కూడా చెక్ చేసుకోండి. చాలా ఫోన్స్ లైక్ శాంసంగ్, నథింగ్, చాలా ఫోన్స్ అట్లా శాంసంగ్, నథింగ్ ఇట్లాంటి బ్రాండ్స్ బడ్జెట్లో వీళ్ళు బాక్స్లో ఛార్జర్లు తీసేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మీరు 15,000 రూపాయలు ఫోన్ కొన్నారు, మళ్ళీ ఛార్జర్ కొనాలి, మొత్తం కొనాలంటే కేసు ఛార్జర్ అని కొనాలంటే ఒక 2,000 రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అది ఎక్స్ట్రా ఖర్చు అయిపోయింది, ఎక్స్ట్రా బర్డెన్ అయిపోద్ది కదా. బ్రాండ్స్ నేను చాలాసార్లు చెప్పాను, ఇది ప్రీమియం ఫోన్స్లో మీరు బాక్స్లో కంటెంట్ తీసినా పర్లేదు, కానీ బడ్జెట్ ఫోన్స్లో తీయకపోవడం మంచిది. ఎందుకంటే బడ్జెట్ ఫోన్ కొనేవాళ్ళు రూపాయి కూడబెట్టుకొని కొంటుంటారు. సో వాళ్ళకి మళ్ళీ బాక్స్లో అన్నీ అయిపోతే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ ఛార్జర్లు కొనడం వాళ్ళకి కష్టం అయిపోతుంది. సో ఈ రెండు బ్రాండ్స్ ముఖ్యంగా శాంసంగ్, నథింగ్. మధ్యలో ఐక్యూ కూడా ట్రై చేసింది, కాకపోతే జనాలు రివర్స్ అయ్యారు కాబట్టి మళ్ళీ వాళ్ళు బాక్స్లో అన్నీ ఇస్తున్నారు. కొద్దిగా చూసుకోండి, కొనుక్కునే ముందు బాక్స్లో అన్నీ వస్తున్నాయో లేవో. ఒకవేళ మీరు అఫోర్డ్ చేయగలరు, ఛార్జర్ ఈ ఫోన్ నాకు నచ్చింది, నేను అఫోర్డ్ చేయగలను 2,000 పెట్టి ఇవన్నీ అంటే అప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ర్యామ్ అండ్ స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు వర్చువల్ ర్యామ్లో వస్తున్నాయి అన్నమాట. 6+6 అని 12+12 GB, మా దాంట్లో 24 GB ర్యామ్ ఉందని బాక్స్ మీద చేస్తూ ఉన్నారు. వర్చువల్ ర్యామ్ ఎప్పుడు పట్టించుకోవద్దు, అది మీకు అంత యూజ్ కూడా ఉండదు. మీరు ఏదైతే మెయిన్ ర్యామ్ ఉందో దాని అంత ఫాస్ట్ కూడా అది ఉండదు, మీరు యూజ్ చేయడం కూడా కష్టం అది. సో మెయిన్ ర్యామ్ ఏదైతే ఉందో అది మెయిన్ పట్టించుకోండి. సో మినిమం ఇప్పుడు 2025 మీరు మొబైల్ కొనే వాళ్ళు అయితే మాత్రం ఒకవేళ మీ బడ్జెట్ 12,000 పైకి వెళ్తున్నారు అనుకోండి, 12,000 పైన మీరు 6 GB ర్యామ్ మినిమం ఉంటుంది చూసుకోండి. మీరు ఒక 12,000 లోపు 4 GB ర్యామ్ ఉన్నా ఓకే, 10,000 లోపు పెద్ద కంప్లైంట్ లేవు. కానీ ఎప్పుడైతే మీరు 12,000 పైన పెడుతున్నారో 6 GB వెళ్ళడానికి ట్రై చేయండి. 6 GB 128 GB మోడల్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ కూడా చూసుకోండి. మినిమం LPDDR4X ర్యామ్, స్టోరేజ్ వస్తారు UFS 2.2 ఉంటుంది చూసుకోండి. మినిమం చెప్తున్నది, దానికన్నా ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీ. 15,000 రూపాయల లోపు రీసెంట్గా Realme Narzo 7 టర్బో వచ్చింది. దానిలో మీకు LPDDR4X ర్యామ్ ఉంది, స్టోరేజ్ UFS 3.1 ఉంది. అది గేమింగ్ ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి ఫోన్ వాళ్ళు అలా తీసుకొని వచ్చారు. ఇట్లా ఉంటాయి, కానీ మీకు మాక్సిమం అయితే ఇవే ఉంటాయి. LPDDR4X UFS 2.0 ఇవి 25,000 వరకే పెట్టుకోండి. LPDDR4X UFS 2.0 25,000 పైకి వెళ్తే మాత్రం మీరు LPDDR5X ర్యామ్, UFS 3.1 కానీ UFS 4.0 కానీ ఈ స్టోరేజ్ ఉంటట్టు చూసుకోండి. సో దానిపైన మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాలి ఇది, ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి మా పవర్ఫుల్ ప్రాసెసర్లు స్టార్ట్ అవుతాయి. అండ్ ఇంకా మీకు గేమింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్స్ బెటర్ ఉంటాయి. సో ఇట్లా చెక్ చేసుకోండి. ఎప్పుడైనా ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ మనకి పెరుగుతూ పోతే మంచిది. ఇప్పుడు టాప్ నడుస్తుంది LPDDR5X, UFS 4.1 నడుస్తుంది. అవి మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉంటాయి. సో బడ్జెట్ నేను చెప్పే కదా ఇలా స్టార్ట్ చేయండి అనమాట. ఈ ఇంటర్నెట్ మినిమం చూసుకోండి. అండ్ 20,000 దాటితే ఫోన్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా 8 GB ర్యామ్ 256 GBకి వెళ్ళడం బెటర్, 6 GB 128 GB కాకుండా. నెక్స్ట్, బ్యాటరీ మినిమం 5,000 ఉండేటట్లు చూసుకోండి. ఛార్జింగ్ వచ్చేసరికి ఒక 1 hour లోపు అయ్యేటట్లు చూసుకోండి. ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే మీకు ఇప్పుడు హాఫ్ అన్ అవర్లోనే అయిపోతున్నాయి. సో మీరు ఎంత బ్యాటరీ పెరిగితే అంత మంచిది. మినిమం 5,000 mAh. సో మ్యాక్సిమం ఇప్పుడు 6,000 7,000 వరకు వెళ్ళవచ్చు. ఈ రెండు లోపు చూడాలి ఏది ఫస్ట్ తీసుకొస్తుందో. నాకు తెలిసి పోకో X7 Pro రాబోతుంది January 9th. అది 6,550 mAh బ్యాటరీతో వస్తుంది. సో బ్యాటరీ కెపాసిటీ పెరుగుతా పోతుంది. సో బ్యాటరీ పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు మీకు 2025లో. అండ్ ఛార్జింగ్ కూడా చూసుకోండి, మినిమం ఒక 1 hour లోపు ఛార్జ్ అయ్యేట్లు చూసుకోండి. నెక్స్ట్, గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్. ఒక మీరు గేమింగ్ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ముందు డిస్ప్లే చూడండి. డిస్ప్లే మీకు 120 Hz మినిమం రిఫ్రెష్ రేట్ ఉంటట్టు చూసుకోండి. టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 360 Hz వరకు ఉంటట్టు చూసుకోండి. మినిమం చెప్తున్నా, అందుకని ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీ. అండ్ ఇంకొకటి, స్క్రీన్ మీకు కర్వ్డ్ కాకుండా ఫ్లాట్ డిస్ప్లే ఉంటట్టు చూసుకొని కొద్దిగా బెటర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు క్వాడ్ కర్వ్ వస్తున్నాయి ఫ్లాగ్షిప్లో. క్వాడ్ కర్వ్ ఇంకా బెటర్ ఉంటుంది, మీకు కొద్ది కర్వ్ ఫీల్ ఉంటుంది. అండ్ మీకు ఫ్లాట్ డిస్ప్లే ఆడుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇది బెస్ట్ ఫ్లాగ్షిప్ మోడల్స్లో క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్. ఇవి రీసెంట్గానే స్టార్ట్ అయినాయి. 2025 ఎక్కువ మీరు చూస్తారు ఈ క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్ అయితే. అండ్ ఇంకొకటి, కూలింగ్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్ గేమింగ్కి. ప్రాపర్ కూలింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్న లేదో కూడా చెక్ చేసుకోవాలి మీరు. అండ్ ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్ గేమింగ్లో. మీకు ఒకవేళ క్వాల్కామ్లోకి వెళ్తే 8 series ప్రాసెసర్ ఉంటుంది చూసుకొని మినిమం. అండ్ మీడియాటెక్కి వెళ్తే మాత్రం 8 series or 9 series, దానిలో కూడా 8300, 8400. ఇప్పుడు పోకో X6 Pro చూడొచ్చు 8300. 25,000 రూపాయలకి మీకు చాలా మంచి గేమింగ్ ఫోన్ అది. మీరు ఇంకా పైకి వెళ్ళి 30,000 రూపాయలు పైకి వెళ్తే ఐక్యూ Neo 9 Pro ప్రస్తుతానికి ఉంది. అది మీకు 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా మీకు ఐక్యూ Neo 10 Pro వస్తే 8 Gen 3 అయిపోయింది. ఇట్లా పెరుగుతూ పోతాయి ప్రాసెసర్ మీరు అట్లీస్ట్ 8300 మీడియాటెక్. అండ్ ఇది వచ్చేసరికి 8 Gen 2 క్వాల్కామ్ స్నాప్డ్రాగన్లో
ఇవి ఉండేట్లు చూసుకుంటే మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి ఎల్పీ DDR5X, స్టోరేజ్ UFS 4.0 బెటర్ ఆప్షన్. నెక్స్ట్ కెమెరాస్ చాలామంది కెమెరా కోసం ఫోన్ కొంటూ ఉంటారు. కాకపోతే కెమెరాస్ మీకు 15,000 రూపాయల లోపు కొంటున్నారు అనుకోండి, 15,000 రూపాయల లోపు మీకు మరీ అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే కెమెరాస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ మనం మెమరీస్ ఫోటో తీసుకున్నామా అన్నట్లు ఉంటాయి అనమాట. ఇప్పుడు 15,000లో మంచి సెన్సార్స్ కూడా తీసుకొస్తున్నారు. రీసెంట్గా పోకో M7 Proలో చూసాం, మెయిన్ సెన్సార్ LYT600 తీసుకొని వచ్చారు. 14,000 రూపాయలకి వచ్చింది ఫోన్, అండ్ OS కూడా ఉంది దానిలో. ఇట్లా ప్రస్తుతానికి అయితే వస్తున్నాయి. కాకపోతే 15,000 రూపాయలు మీకు కెమెరాలు అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు మీరు కెమెరాలు మంచిగా కావాలంటే మాత్రం 15,000-20,000 రూపాయల్లో కూడా ఏం లేవు. 15,000-20,000 రూపాయల్లో కూడా ఇప్పుడు ఫోన్స్ రావడం బంద్ అయిపోయింది. అసలు మంచి ఫోన్సే లేవు. ఫోన్స్ మీరు ఇంతకుముందు 15,000 రూపాయల లోపు వచ్చాయి 2017-18 ఆ టైంలో. ఇప్పుడు మీరు మంచి ఫోన్ కొనాలంటే 25,000 రూపాయల దాకా పెట్టాల్సి వస్తుంది. సో అంత పెరిగిపోయింది ఇన్ఫ్లేషన్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అన్ని కాస్ట్లు పెరిగిపోయినాయి కదా. ఫోన్ కూడా మీకు ఇప్పుడు 25,000 రూపాయలకి మంచి ఆల్రౌండ్ ఫోన్ వస్తుంది, కానీ దానికి తక్కువ ఏదో ఒకటి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ లాస్ట్ ఇయర్ మొత్తంలో కెమెరాస్ బాగా వర్క్ చేసింది చూస్తే మాత్రం ముఖ్యంగా బడ్జెట్లో మోటరోలా చాలా బాగా వర్క్ చేసింది. కెమెరాస్ చాలా బాగుంటాయి మోటరోలా. అండ్ వివో ఐక్యూ ఫోన్స్లో కూడా మీ కెమెరాస్ అయితే బాగుంటాయి. సో ఈ బ్రాండ్స్ చూస్ చేసుకోండి ఒక మీ బడ్జెట్లో తీసుకునే పని అయితే. అండ్ టాప్లో కూడా మీకు వివో X200 Pro బెస్ట్ కెమెరా, చాలా మంచి కెమెరా. మీరు ఐఫోన్లు, గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఏ పనికిరావు దాని ముందు. వివో X200 Pro బెస్ట్ కెమెరా ఫోన్ ప్రస్తుతానికి అయితే. అది కెమెరాస్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు, వర్క్ చేస్తుంటారు. వీళ్ళ పార్ట్నర్షిప్ కూడా బాగుంటుంది. వివో జైస్ తోటి, OnePlus Oppoకి Hasselbladతో ఉంటుంది, అండ్ Xiaomiకి Leicaతో ఉంటుంది. వీటన్నిటితో కంపేర్ చేస్తే వివో జైస్ పార్ట్నర్షిప్ చాలా బాగా నచ్చింది నాకు. Xiaomiలో కూడా నాకు Leicaలో Xiaomi 13 Pro బాగా నచ్చింది. దాని తర్వాత 14లో మిస్ అయిపోయింది. 14 అంత బాగా అనిపించలేదు నాకు, ముఖ్యంగా ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి ఫొటోస్. వాళ్ళకి చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. వివో కొద్దిగా పట్టించుకుంటారు, వాళ్ళు వర్క్ చేస్తారు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినా కానీ. Actually, Prasad gave me the feedback on X80 Pro when we launched for the X80 Pro in Dubai, and then I worked all year to fix that. I worked all year to fix that feedback for him on X90 Pro. వాళ్ళు ఓవరాల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు కెమెరాని. అది X200 Pro మీకు చాలా మంచి కెమెరా ఫోన్. అండ్ ఇంకొకటి కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం పోర్ట్రేట్ లెన్స్ కూడా చెక్ చేసుకోండి. పోర్ట్రేట్ లెన్స్ మీకు ఉన్నాయనుకోండి, మీకు పోర్ట్రేట్ షాట్స్ తీయచ్చు. 50mm ఫ్రేమింగ్లో మీరు తీయచ్చు. ఫోకల్ లెంత్లో చాలా బాగా వస్తాయి ఫొటోస్ మీకు పోర్ట్రేట్ షాట్స్. సో ఇది మినిమం చూసుకోండి. ఒకవేళ మీరు బడ్జెట్ 25,000 దగ్గరికి వెళ్ళారంటే ఇప్పుడు పోర్ట్రేట్ లెన్స్ ఇస్తున్నారు చాలా ఫోన్స్. రియల్మీ ఇస్తుంది, మోటరోలా కూడా ఇస్తుంది కొన్ని ఫోన్స్లో. చూడండి, మీకు పోర్ట్రేట్ లెన్స్ ఉన్నాయనుకోండి సపరేట్గా 50mm ఫోకల్ లెంత్ ఉంటే మంచి ఫొటోస్. మీరు వీడియోస్ చెక్ చేస్తుండే, మన అన్బాక్సింగ్ వీడియోస్ వస్తుంటాయి కదా, వాటిలో మీకు తెలిసిపోతాయి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని, అక్కడ మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ UI. చాలా మందికి ఒక UI నచ్చితే ఒక UI నచ్చదు. అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్. మీరు ఏ UI ఎక్కువ ఇష్టపడతారో దాన్ని మీరు చూస్ చేసుకోండి. ఎక్కువ బాగా ఉండేది ఫస్ట్ iOS ఉంటుంది. సాఫ్ట్వేర్ పరంగా చాలా బాగుంటుంది, వాళ్ళ అప్డేట్స్ కానీ వాళ్ళు ఓవరాల్ చాలా బాగుంటుంది. ఆండ్రాయిడ్కి వచ్చేసరికి మీకు గూగుల్ క్లీన్ ఉంటుంది, నథింగ్ UI క్లీన్ ఉంటుంది. మోటర్లో కూడా కొద్దిగా క్లోజ్ టు క్లీన్ ఆండ్రాయిడ్ అని చెప్పొచ్చు. మొత్తం మీకు క్లీన్ ఆండ్రాయిడ్ సింపుల్ ఉంటాయి. ఒకవేళ మీరు పెద్దవాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు పేరెంట్స్కి, వాళ్ళు ఇలా కస్టమ్ UIs వాడలేరు అంటే మాత్రం ఇవి బాగుంటాయి. మోటరోలా ఫోన్స్ కానీ, నథింగ్ ఫోన్స్ కానీ, గూగుల్ ఫోన్స్ కానీ మీకు సింపుల్ ఉంటాయి. వాళ్ళకి యూస్ చేయడం కూడా సింపుల్ అయిపోతుంది. ఈ కస్టమ్ యూస్ కొద్దిగా కష్టపడాలి వాళ్ళు ఎత్తుకోవడానికి, చాలా ఇబ్బంది అవుతుంది. లేదా కస్టమ్ యూస్ కావాలనుకుంటే OnePlus బాగుంటుంది. OnePlus ఆప్షన్ యూస్ కొద్దిగా బాగుంటుంది. మీ ఇష్టం, ఇంకా ఏది మీరు చూస్ చేసుకుంటుంది. సామ్సంగ్ కూడా ఇప్పుడు 2025 UI కంప్లీట్ చేంజ్ చేసి పడేస్తుంది. చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంది UI మీద. ఇప్పుడు One UI 7 కంప్లీట్గా చేంజ్ చేసేసింది. సో సామ్సంగ్ కూడా UI మొత్తం మారుస్తుంది. ఇవన్నీ మీకు 2025లో చూస్తారు. వీడియోస్ అన్నీ వస్తాయి మన ఛానల్లో, చెక్ చేస్తూ ఉండండి. ఇవే మీ పర్సనల్ ప్రిఫరెన్స్, మీకు ఏది నచ్చితే అది చూసుకోండి. ఫీచర్స్ ఏది మీకు ఎక్కువ వాడతారో దాని ప్రకారం UI చూస్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్స్ కూడా చెక్ చేసుకోండి. మినిమం 3 సంవత్సరాలు అప్డేట్స్ ఇస్తే తీసుకోండి ఫోన్. కొంతమంది 1 year 2 బడ్జెట్లో ఓకే, 15,000 రూపాయల లోపు వాళ్ళు కష్టం వర్క్ చేయడం. కొద్దిగా మీరు 25,000 రూపాయలు పెట్టి ఫోన్ తీసుకుంటున్నారంటే మినిమం మీరు ఒక 3 years మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చినాయి అనుకోండి, ఒక 3 years మనం ఫోన్ యూస్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్స్ అని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చూసుకోండి, మినిమం ఒక 3 years అప్డేట్స్. ఇప్పుడు చాలామంది 4+5 ఇస్తున్నారు, కొన్ని ఇంకా 2+3లోనే ఉన్నాయి. మీ ఇష్టం అది. మీరు ఒకవేళ ఫోన్ లాంగ్ రన్ యూస్ చేయాలంటే అప్డేట్స్ కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి, అప్డేట్స్ మీరు చేసేటప్పుడు ఒకసారి మీ కమ్యూనిటీ పేజెస్ ఉంటాయి. చాలామంది మీ ఫోన్ కొన్న వాళ్ళు ఉంటారు, అంతా కమ్యూనిటీ ఫామ్ అవుతారు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైనా మేజర్ అప్డేట్ వచ్చింది చేశారనుకోండి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఒకవేళ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ అయితే మనం టెక్నిక్స్లో కవర్ చేస్తూ ఉంటాము. సో మీరు అప్డేట్స్ వెంటనే చేసేయకండి. ఏమైనా అప్డేట్ వచ్చింది అనుకోండి, వెంటనే చేయకుండా అప్డేట్ సంబంధించి రిలేటెడ్ థింగ్స్ మీరు గూగుల్లో కొట్టినా కానీ మీకు వస్తాయి. ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వస్తాయి అనమాట. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మాత్రం అప్డేట్ని స్కిప్ చేయండి, నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళండి. అప్డేట్ చేయకండి. సో తొందరపడి అప్డేట్లు చేయకండి. ఆండ్రాయిడ్ ఫోన్స్ ముఖ్యంగా, ఐఫోన్స్ అయితే మీరు చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ మీరు తొందరపడి అప్డేట్ చేయకండి. కొద్దిగా ఆగండి, చూసుకోండి అప్డేట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేవా అని.
చేసిన వాళ్ళు ఆల్రెడీ ఇస్తుంటారు కదా, రివ్యూస్ ఇస్తుంటారు గూగుల్లో. ఆ తర్వాత అప్డేట్ చేయండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి కొన్ని ఫీచర్స్ ఇవి కూడా మినిమం చూసుకోండి ఫోన్ తీసుకునేటప్పుడు. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు బడ్జెట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొంతమంది ఇవ్వరు, కొంతమంది ఇస్తారు. ఇచ్చినా మీకు నార్మల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే ఇస్తుంటారు. ఏదో ఒకటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటే చూసుకోండి, బెటర్ సెక్యూరిటీ కోసం. AMOLED డిస్ప్లేస్ వచ్చేసరికి మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ వస్తూ ఉంటాయి మీకు బడ్జెట్లో. అంటే 30,000 లోపట్ల మీరు చూడొచ్చు. ఇంకా ఫ్లాగ్షిప్కి వెళ్ళారు అనుకోండి, మీకు అల్ట్రాసోనిక్ ఇప్పుడు యూస్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు అల్ట్రాసోనిక్ అయితే వచ్చేస్తారు, ఎందుకంటే అల్ట్రాసోనిక్ మీకు సెక్యూరిటీ ఇంకా బెటర్ ఉంటుంది ఆప్టికల్తో కంపేర్ చేస్తే. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీరు బడ్జెట్ బట్టి చూసుకోండి. మీరు టాప్ ఎండ్లో మీరు అల్ట్రాసోనిక్ ఉండేట్లు చూసుకోండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మేము ఉండేట్లు చూసుకోండి. అండ్ మిగతా ఉన్నాయి కదా, లైక్ IR బ్లాస్టర్ కానివ్వండి, బ్లూటూత్ 5.4 చూసుకోండి, Wi-Fi 6E చూసుకోండి. Wi-Fi 7 కూడా ఇస్తున్నారు. Wi-Fi 7 ప్రజెంట్ ఇండియా లేదు, కానీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇస్తున్నారు. మినిమం Wi-Fi 6E చూడండి. అండ్ వాటర్ రెసిస్టెంట్, ఒక మీ వాటర్ రెసిస్టెంట్ హైయెస్ట్ ప్రయారిటీ అంటే మాత్రం ఇప్పుడు బడ్జెట్లో కూడా వాటర్ రెసిస్టెంట్ అయితే ఇస్తున్నారు. 20,000 రూపాయల లోపు మీకు మోటార్ H50 ఫ్యూజన్లో ఉంది IP68 వాటర్ రెసిస్టెంట్. ఇట్లా మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా వచ్చేస్తున్నాయి. 68 మినిమం చూసుకోండి. 69 అనేది మీకు జస్ట్ అది షో పర్పస్ అంతే. మీరు అంత ఎక్స్ట్రీమ్గా మనం యూజ్ చేయం మన ఫోన్ రియల్ లైఫ్ కండిషన్స్లో. వాటి మీద స్ప్రేలు కొట్టేసి జెట్ స్ప్రేలు మరి అంత హీట్ కండిషన్లో అలా మనం యూజ్ చేయలేం, కానీ 68 ఉంటే సరిపోద్ది మన యూజర్స్కి. మినిమం IP68 ఉంటట్లు చూసుకోండి. బడ్జెట్లో మీరు టాప్ ఎండ్కి వెళ్తే 69 ఆబ్వియస్లీ ఉంటుంది, మీకు అది ఎక్స్ట్రా బెనిఫిట్. అండ్ ఫైనల్గా NFC కూడా చూసుకోండి. NFC కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు NFC యూస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, లైక్ ట్యాక్స్ యూస్ చేయొచ్చు, ఏమైనా పేమెంట్ చేసేటప్పుడు కాంటాక్ట్లో పేమెంట్ చేసేటప్పుడు కూడా మీకు ఇవి ఉపయోగపడతాయి NFC ఫోన్లో. ఇది కూడా ఉండేట్లు చూసుకోండి. ఒకవేళ మీరు బడ్జెట్ బట్టి చూసుకోండి, బడ్జెట్లో మీకు ఉండవు ఇప్పుడు చెప్పే ఫీచర్స్ అని బడ్జెట్ బట్టి ఎగిరిపోతుంటాయి. మీకు కొద్దిగా టాప్ ఎండ్ ఫోన్కి వెళ్ళే పని అయితే మాత్రం ఈ చెప్పిన ఫీచర్స్ మ్యాక్సిమం ఉండేట్లే చూసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సర్వీస్ నా దృష్టిలో. మీ ఫోన్ కొంటే మీరు ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు మీకు వారంటీ అయితే ఇస్తున్నారు ఇప్పుడు. అండ్ ప్రీ బుక్ చేస్తే కొన్ని బ్రాండ్స్ అయితే మీకు 2 years వారంటీ కూడా ఇస్తున్నాయి. సో వారంటీ ఉన్న పీరియడ్లో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఫోన్ వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేసి ఇస్తుంటారు. సో మీరు సర్వీస్ సెంటర్స్ ఉండాలి, ఫస్ట్ మీరు సర్వీస్ చేసుకోవాలి, మీ చుట్టుపక్కల సర్వీస్ సెంటర్స్ ఉండేలా చెక్ చేసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు సర్వీస్ సెంటర్ చెక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ బ్రాండ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు సర్వీస్ సెంటర్ లిస్ట్ కొడితే మీకు వస్తాయి, మొత్తం లిస్ట్ బయటకు వస్తుంది. మీ ఏరియాలో ఉందో చెక్ చేసుకొని, మీరు చిన్న టౌన్లో ఉంటే ఒక్కసారి ఉండకపోవచ్చు, మీరు పక్కన సిటీస్ ఉంటాయి కదా, ఆ సిటీకి వెళ్తే మీకు దొరుకుతాయి సర్వీసెస్ అయితే. సో మీ చుట్టుపక్కల సర్వీస్ అవైలబుల్ ఉంటేనే మీరు చూసుకోండి ఫోన్, లేకపోతే కొనకండి. అసలు చాలా బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సర్వీస్ లేకపోతే మాత్రం ఫోన్ అయితే కొనకండి. అండ్ ఐఫోన్ యూజర్స్ కూడా, యాపిల్ లవర్స్ చాలామంది వెయిట్ చేస్తుంటారు యాపిల్ గురించి ఏం చెప్పట్లేదు అని చెప్పేసి. ఒకవేళ మీరు ఐఫోన్స్ కొనాలనుకుంటే మాత్రం 2025లో iPhone 15 Pro, 15 Pro Max, iPhone 16 above వాటినే టచ్ చేయండి, కిందకి రాకండి. కిందకి వస్తే మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే పనిచేయవు. iPhone 15 కొన్నా కానీ 14 కానీ ఏవి టచ్ చేయొద్దు. 16 above లేకపోతే 15 Pro, 15 Pro Max వీటికి మాత్రమే మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే పనిచేస్తాయి. అండ్ ఇంకొకటి, చాలామంది AI అవసరమా 2025 మీరు AI ఖచ్చితంగా చూస్తారు. AI చాలా ఫోన్స్లో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. లైక్ సర్కిల్ టు సెర్చ్ చాలా బాగా నచ్చింది ఫీచర్ లాస్ట్ ఇయర్. అండ్ మనకు ఆటోమేటిక్గా ఏమైనా కరెక్షన్ చేయడం, ఈమెయిల్స్ రాయడం ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ చాలా యూస్ఫుల్ ఫీచర్స్. ఇవన్నీ మీకు యూజ్ అవ్వాలంటే ప్రాసెసర్స్ మీకు బడ్జెట్లో ఇవన్నీ సరిపోవు. మీకు టాప్ ఎండ్ ప్రాసెసర్స్ కావాల్సిందే అంత ప్రాసెసింగ్ చేయాలంటే. కనీసం మినిమం ఒక ర్యామ్ కూడా ఆండ్రాయిడ్లో మీకు మినిమం 8 GB అయితే మినిమం కావాల్సి వస్తుంది. అవన్నీ మీకు మీకు ఈ ఆబ్జెక్ట్ ఎరేజర్ ఇట్లాంటివన్నీ బడ్జెట్లో పనిచేస్తాయి, కానీ టాప్ ఎండ్లో మీకు మంచి మంచి ఫీచర్స్ AI ఫీచర్స్ ఉంటాయి. సో మీరు AI ఫీచర్స్ కావాలంటే మాత్రం మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ చూసుకోండి. ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే వస్తాయి ఆ ఫీచర్స్ అన్ని. లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ కానీ ఈ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ కానీ అన్నిట్లో మీకు AI ఫీచర్స్ పనిచేస్తున్నాయి. యాపిల్లో మాత్రం లేదు, అందుకే వాళ్ళు యాపిల్ చేంజ్ చేసింది ప్రాసెసర్ని. iPhone 15లో వాళ్ళు A16 ప్రాసెసర్ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు iPhone 16 చూడండి A18 ప్రాసెసర్కి వెళ్ళిపోయారు. డైరెక్ట్ 2 generations హెడ్ వెళ్ళిపోయారు. ప్రాసెసర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. AI ఫీచర్స్ అని మీకు వర్క్ అవ్వడం కోసం ర్యామ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇవి కూడా మీరు చూసుకోండి. AI ఫీచర్స్ కావాలంటే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఫోన్ మంచి మూమెంట్లో కొనండి, రైట్ మూమెంట్లో కొనండి. ఎప్పుడైనా మీరు ఫోన్ కొనాలంటే చెప్పా కదా, ఫస్ట్ సేల్ ఒక ఆప్షన్. ఫస్ట్ సేల్లో మీకు మంచి ఆఫర్స్ ఇస్తుంటారు, అప్పుడు మీరు కొనుక్కోవచ్చు. బెస్ట్ అయితే ఎప్పుడు చెప్తా నేను, దసరా సేల్స్ మీకు అంత అర్జెంట్ లేదనుకుంటే మీరు డబ్బులు దాపెట్టుకొని దసరా సేల్స్ వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు లాంచ్ అయ్యే ఫోన్స్ అన్ని చూడండి, మీకు ఏది నచ్చిందో ఆ ఫోన్ మీరు దసరా సేల్స్ వరకు వెయిట్ చేయండి. అది మీకు చాలా తక్కువ రేట్కి అయితే వస్తాయి. ఆ టైంలో మీరు చాలా తక్కువ రేట్కి ఫోన్స్ అయితే కొనుక్కోవచ్చు. సో ఇది నా సజెషన్. లేదు మీకు డబ్బులు ఉంటే మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. నా సజెషన్ అయితే ఫస్ట్ సేల్ కానీ దసరా సేల్ కానీ. మధ్య కూడా సేల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్గా ఆఫర్స్ ఉంటే మాత్రం అవి మీకు అప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను, అప్పుడు కూడా మీరు వాటిని చెక్ చేయొచ్చు.
ఇది ఓవరాల్ వీడియో అయితే కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుంది, కాకపోతే మొత్తం డీటెయిల్గా మీకు చెప్పాను అనుకుంటున్నా. 2025లో మీరు మొబైల్ కొనే ముందు ఈ జాగ్రత్తలు అయితే చూసుకోండి, ఇవైతే చెక్ చేసుకోండి, దాని ప్రకారం మీ డిసిషన్ అయితే తీసుకోండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అయింది, ఎఫర్ట్ నచ్చింది అంటే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య అసలు లైక్లే చేయట్లేదు. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏదో ఒక రూపంలో ఇంటరాక్ట్ అవ్వండి, కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా బ్రో, సెలవు, బాయ్.